హలో, వెల్కమ్ టు అనదర్ సెషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం కొంచెం ఈజీగా ఉండేది చిన్న చిన్న డిజైన్స్ అంటే ఫ్లవర్స్ కానీ లేకపోతే యానిమల్స్ బటర్ఫ్లైస్ ఇలాంటివి నేర్చుకున్నాం కదా. సో ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీరు. సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే కార్యంలో అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈరోజు కూడా కొంచెం ఈజీగానే చేసుకునేది. ఇవి ఎలా అంటే నేను ప్లాన్ చేసింది సైజ్ మీద డిపెండ్ అయ్యేది మీద ప్లాన్ చేశాను. ఈ క్లాస్లో క్రొకడైల్ చేస్తాను. సో క్రొకడైల్ చాలా న్యాచురల్గా ఉండే వెజిటేబుల్ మన దగ్గర ఏంటంటే కాకరకాయ. ఎందుకంటే పైన న్యాచురల్గా క్రొకడైల్ చిన్న పొలుసులా ఉంటుంది. కాకరకాయ పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ షేప్లో ఉండే కాకరకాయని మనం చూస్ చేసుకుంటే హ్యాపీగా క్రొకడైల్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో బాగుంటుంది. అంటే ఇల్లు చూస్తే సడన్గా భయపడతారు అనుకోండి. ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంటుంది అనమాట. చేయడం చాలా ఈజీ. ఓకే, సో దీనికి పట్టే టైం జస్ట్ 10 minutes లోపు మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కార్ని మనం ఎట్లా అంటే ప్లేస్ చేసుకునేది ఏదైనా మనం పార్టీ సర్వ్ చేసుకునేటప్పుడు బఫే కౌంటర్స్ మీద లేకపోతే సలాడ్ కౌంటర్ మీద మనం డిస్ప్లే చేసుకోవడానికి ఉంటుంది. ఒక 4-5 ఇలాంటి క్రొకడైల్ చేసేసుకునేది కింద కొంచెం ఫైన్ చాప్ చేసి క్యాబేజ్ తీసుకుని అలా పెట్టేసుకున్నారంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది, బాగుంటుంది. దీంతో పాటు ఇంకా కావాల్సిన ప్రీవియస్ క్లాస్లో నుంచి మనకి కార్డ్స్ కూడా ఉన్నాయి కదా, అలాంటి వాటన్నిటితో కూడా ఒక చిన్న థీమ్లా కూడా చేసేసుకుంటూ హ్యాపీగా డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇలాంటివి అంటే కొంచెం ఇది కొద్దిగా చేతిగా ఉంటుంది కదా. ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్ చేసినప్పుడు మనం ఫుడ్ ప్లాంటర్లో కానీ సలాడ్ ప్లాంటర్లో కానీ ఇలాంటివి పెట్టకూడదు. వాటి వల్ల ఏంటంటే వీటి ఫ్లేవర్స్ కూడా వాటి కొంచెం యాడ్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా మనం వాటిలో ఏ ప్లేట్స్లో పెట్టేది ఏంటంటే సలాడ్లో గ్రీన్ సలాడ్ పెట్టాలి. అలా తీసుకునే ఏదైతే వెజిటేబుల్ కీరా, క్యారెట్, టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో తీస్తే మనం ఫుడ్ పైన డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ఏదైనా కాంపిటీషన్స్ పోయినప్పుడు ఇవన్నీ కూడా పాయింట్స్ మన వాళ్ళు కౌంటింగ్ తీసుకుంటారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఫాస్ట్ 10 minutes అయిపోతుంది. సో అది స్టార్ట్ చేసేసుకుంటాం. క్రొకడైల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 3, క్యారెట్ ఒక చిన్న ముక్క, మిరియాలు కొద్దిగా. క్రొకడైల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన టూల్స్: పేరింగ్ నైఫ్, కొద్దిగా టూత్ పిక్స్. ఓకే, సో క్రొకడైల్ చేయాలనుకున్నప్పుడు మనకు షేప్ అనేది చాలా ముఖ్యం. సో ఇలా కొంచెం వంగి తిరిగింది, ఇక్కడ కొంచెం లావుగా ఉండి అలా సన్నగా అవుతూ ఇలా టర్న్ అయిందంటే మనకు కొంచెం న్యాచురల్గా వస్తుంది అనమాట క్రొకడైల్ అనేది. ఇది చాలా ముఖ్యం అనమాట మనం వెజిటేబుల్స్ చూస్ చేసుకుంటే. ఇది వచ్చేసి మనకు బాడీకి వస్తుంది. అలాగే లెగ్స్ కోసం ఇంకో సైజ్ మనకు అవసరం పడతాయి. సో ఈ 2 హ్యాండ్స్ అండ్ లెగ్స్ అంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రావడానికి మనకు ఈ 2 పడతాయి అన్నమాట. అంటే మనకు ఇటువైపు నుంచి 2 తీస్తాం, ఇటువైపు నుంచి ఒక 2 తీస్తాం. వాటిని జాయింట్ చేస్తే మనకు ఎల్ షేప్లో వస్తుంది అనమాట. సో ఇది చాలా ముఖ్యం అనమాట. మనం కరెక్ట్ సైజ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కార్వింగ్ స్టార్ట్ చేసేద్దాం. బాడీలో ఇది ఇలా మనకు నిలబడాలి కాబట్టి ఇలా కింద పడిపోతుంది కదా. ఫస్ట్ బేస్ అనేది కట్ చేసుకోవాలి. కింద ఎక్కడైతే మనకు కావాలో ఇవి కొంచెం మనం లేవల్ చేసుకుంటే ఇలా నిలబడుతుంది మనకు స్టేబుల్గా. ఓకే, సో ఫస్ట్ చేయాల్సింది దాన్ని కరెక్ట్గా మనం కూర్చోబెట్టేయడం. నెక్స్ట్ బాడీలో మనకు ఎక్కువ వర్క్ ఉండదు. ఇక్కడ మనం దాన్ని నోరు ఓపెన్ చేయాలి, అంతే ఉంటుంది మనకు బాడీలో. ఒకటి బేస్ కట్ చేయాలి, తర్వాత నోరు ఓపెన్ చేయాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ నుంచి నైఫ్ స్లాంట్గా వెళ్తుంది, ఇలా ఇక్కడ వరకు వెళ్ళేసి ఇక్కడ నుంచి కూడా మనం ఇంకోటి ఇలా టచ్ అవుతుంది అన్నమాట. ఒక పీస్ మనకు వెళ్ళిపోతుంది. అంటే వి యాంగిల్లో, ఇలా ఉన్న వి యాంగిల్లో మనం కట్ చేస్తాం. అదొక్కటి ఓపెన్ చేస్తే దీంట్లో సరిపోతుంది. ఇప్పుడు నేను నైఫ్తో చూపిస్తాను. ఓకే, స్లాంట్ కట్. ఓకే, సో ఇక్కడ వరకు ఇలా ఓపెన్ చేయాలి. మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ ఈ ఫ్లవర్ ప్లేస్ ఉంది కదా, దాని కింద నుంచి తీసుకుంటాం. సో ఇది అక్కడ వరకు ఒక చిన్న స్లైస్ మనం
ఇలా పీస్ వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా నోరు ఇలా ఓపెన్ అయినట్టుగా మనకు వచ్చేస్తుంది. సో బాడీలో మనం చేయాల్సింది ఇంతే, ఇంకెక్కువ ఏం లేదు. ఈ టెయిల్ ఒకవేళ మనకు మరీ పొడవుగా ఉందనుకున్నప్పుడు దీన్ని కొంచెం షార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో బాడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇప్పుడు మనం హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇవి కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అనేది మనకు చూసి తీసుకోవాలి. ఇక్కడ ఈ తొడమే అక్కర్లేదు కాబట్టి తీసేస్తున్నాను. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇలా స్లాంట్ కట్ చేయాలి. ఓకే, ఇది జాగ్రత్తగా చూడాలి. స్లాంట్ కట్ ఒకటి, దీని పక్క నుంచి ఇంకొక చిన్నది, ఇంకొక స్లాంట్ కట్. ఈ రెండు కలిపి మనకు ఒక సెట్ అవుతాయి. ఈ రెండు కలిపేసి దీన్ని మనం కొంచెం పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ చివరి నుంచి అలాగే ఇంకొక 2 స్లైసెస్. ఇది కూడా కొద్దిగా స్లాంట్, అన్నీ కూడా స్లాంటే, అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సో స్లాంట్. సో ఇది మనకు అవసరం లేదు. ఈ 2 కూడా పక్కన పెట్టేసేద్దాం. ఓకే, దీంట్లోంచి కూడా 2 స్లాంట్, ఇటు నుంచి 2 స్లాంట్, ఇటు నుండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక సైడ్ మనకు ఇది లావాడ్ది వస్తుంది, ఒక సైడ్లో కొంచెం పల్చగా ఉన్నది, సన్నగా ఉన్నది వస్తుంది. రైట్. సో కొంచెం సన్నగా ఉన్నది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చే హ్యాండ్, వెనకాతల కాళ్ళు కొంచెం మందంగా దృఢంగా ఉంటాయి దాన్ని గట్టిగా, కాబట్టి కొంచెం లావుగా ఉండేది మనం వెనక సైడ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటిని జాయింట్ చేసుకోవాలి, అది నేను చూపిస్తాను. వీటిని మనం టూత్పిక్స్తో జాయింట్ చేసుకుంటాం. స్లాంట్గా ఉన్నాయి కదా, వీటిని చేయాల్సింది ఏం లేదు, జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఉన్నది కాస్త మనం ఇలా టర్న్ చేసి పెట్టాం. ఇలా వి షేప్లో వస్తుంది, అంటే మనకు మోచే ఇలా బెండ్ అయినట్టుగా వస్తుంది అనమాట. దీన్ని మనం మధ్యలోంచి ఒక టూత్పిక్తో ఓకే ఇలా సెట్ చేసి పెట్టేసుకోవాలి. రైట్, ఇలా వస్తుంది మనకు. ఇలా అన్నీ కూడా మనం ఇందాక కట్ చేసుకునేవి కూడా ఇలా ఫస్ట్ సెట్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. ఇది వెనకాతలకు వచ్చేది, దీన్ని కూడా జస్ట్ అలా టర్న్ చేస్తాం. టర్న్ చేసి టూత్పిక్. రైట్. సో మిగతా 2 కూడా ఇలాగే సెట్ చేసి పెట్టేసుకున్నాం. టర్న్, జాయింట్, ఇది కూడా జస్ట్ అలా టర్న్. ఓకే, సో జాయింట్. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాడీతో కనెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడు బాడీ మధ్యలోకి తెచ్చేసుకొని ఇక్కడ సపరేట్ చేసుకోవాలి. మనకు లావుగా ఏ ఉన్నాయి అనేది, ఇది కొంచెం లావుగా ఉంది, ఇది లావుగా ఉంది, ఇవి ఒక సైడ్లో వస్తాయి. కొంచెం పలచగా ఉన్నాయి మనకి ఇంకొక వైపున వచ్చేస్తాయి. రైట్. కొంచెం సన్నగా ఉన్నది ఇది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. ఈ నోట్కి కొంచెం పక్కన ఇక్కడ ఇలా పెట్టేసి దీన్ని ఈ టూత్పిక్ని లోపలికి పుష్ చేసేస్తాం. ఓకే, సో అక్కడ అది ఫిక్స్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లావుగా ఉంది లెగ్స్ అని చెప్పాను కదా, ఇది వెనకాతల. ఈ హ్యాండ్ వచ్చేసి వి షేప్ ఫ్రంట్ వస్తుంది ఫేసింగ్, లెగ్ వచ్చేసి బ్యాక్ వెళ్తుంది, ఇది వెనకాతల వైపు. ఇది ఇక్కడ ఇలా వచ్చింది, ఇది వెనకాతల వైపు. ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టేసి దీన్ని మనం ఈ టూత్పిక్ని ఇక్కడ మనం లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఇంకొంచెం లూజ్గా ఉందనుకుంటే ఇక్కడ ఇంకొక టూత్పిక్, ఇక్కడ ఒక టూత్పిక్ పెట్టేసేయచ్చు. ఓకే, సో ఒక వైపు అయిపోయింది. దీన్ని మనం ఇంకో వైపు అంటే ఇటు కూడా మనం ఫిక్స్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇటువైపు ఫ్రంట్ అండ్ ఇటువైపు బ్యాక్. సో చెప్పాను కదా, చెప్పినంత సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనం బాడీని కరెక్ట్ షేప్లో బేస్ కట్ చేసుకోవాలి, ఇక్కడ నోరు ఓపెన్ చేయాలి, వేరే కాకరకాయలోంచి హ్యాండ్స్ అండ్ లెగ్స్ కట్ చేసేసుకొని రెండింటి జాయింట్ చేసి దీనికి అటాచ్ చేయాలి. ఓకే, సో ఇది మనకు బాడీ అనేది వచ్చేసింది. దీనికి ఐస్ పెట్టేసేద్దాం. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇలా పట్టుకుంటే మీకు న్యాచురల్గా ఒక చిన్న క్రొకడైల్ బేబీలాగా ఉంటుంది అన్నమాట. మనకు ఐస్ వస్తాయో కొంచెం ఇక్కడ మనకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మధ్యలోంచి కట్ చేసాం కదా, అక్కడ చిన్నగా హోల్ పెట్టేసుకోవాలి ఇలా.
పెట్టేసి ఇలా తిప్పేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చేసేటప్పుడు ఈ చేయి పెట్టేసుకోవాలి. సో మీడియం లోపల ఉంటుంది అనుకుంటే ఓకే, మీడియం ప్లేస్లో కావాలనుకుంటే లవంగం కూడా పెట్టేసుకోవచ్చు. స్టిక్ ఉంటుంది లోపలికి, అలాగే పైకి కూడా కనిపిస్తుంది. నేను లవంగం పెట్టేస్తాను. ఇందాక మీకు మిరియాలు చూపించాను కదా, బట్ లవంగం ఈ రెండిట్లో మనం ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో ఎక్కడైతే మనం ఐ పెట్టాలో ఇక్కడ నేను హోల్డ్ చేశాను కదా, దాంట్లోకి ఇదిలా లోపలికి పెట్టేసి కొంచెం పుష్ చేసేసేయండి. అక్కడ ఫిక్స్ అవుతుంది ఇది. ఇటువైపు కూడా సేమ్ అలాగే. ఇక్కడ హోల్డ్ చేశాను కదా, రైట్. సో ఇలా ఫిక్స్గా కూర్చుండిపోతాయి. ఇంకొంచెం న్యాచురల్గా చూపించాలనుకుంటే టంగ్ చూపించవచ్చు మనం. టీత్ చిన్నది కాబట్టి దాంట్లో తేలేము. టంగ్ కావాలనుకుంటే క్యారెట్లోంచి ఒక చిన్న పీస్ కొంచెం అనేవేమో ఉన్నా పర్లేదు, మనకి ఆ పీస్ ఒకటి మనకు సరిపోతుంది టంగ్లా పెట్టడానికి. దీన్ని ఎక్కువగా ఏం చేయనక్కర్లేదు, కొంచెం దీన్ని ఇలా పైకి లేపేసి ఇలా మధ్యలో పెడితే చాలు. అక్కడ అలా మధ్యలో ఉండిపోతుంది అన్నమాట, ఆ రెండు జాయింట్ మధ్యలో ఉంటే. సో సింపుల్గా ఇలా మనం క్రొకడైల్ చేసుకోవచ్చు. దీన్ని కాసేపు మనం నీళ్ళలో వేసేసి పెడితే ఫ్రెష్ డిస్ప్లేలో ఎక్కువసేపు డిస్ప్లే ఉంటుంది. లేకపోతే డిస్ప్లేలో పెట్టిన తర్వాత అయినా వైట్ పైనుంచి కొంచెం ఇలాంటి స్ప్రే, లేదా కొంచెం పెద్ద సైజు మనం ఇంట్లో ఏదైతే ఫర్నిచర్ క్లీన్ చేసుకోవడానికి కిచెన్లో వాడతాం కదా, అలాంటి స్ప్రేతో అయినా వాటర్ స్ప్రే చేస్తే ఇలా ఫ్రెష్గా ఎక్కువసేపు మనకు డిస్ప్లేలో ఉంటుంది. ఇలాంటి కొన్ని సెట్ ఆఫ్ మనం క్రొకడైల్ చేసుకొని చిన్న సెట్టింగ్ లాగా మనం మన ఫుడ్ ఏరియాలో లేదా టేబుల్ పైన మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి చేస్తున్నాను నేను. సో ఫస్ట్ చెప్పాను కదా షేప్, ఇది ఒకటి కట్ చేసేసుకుంటున్నాం, ఎక్స్ట్రా ఉన్నది టైల్. నెక్స్ట్ దీనికి బేస్, చిన్న క్యారెట్ ముక్కలోంచి మనం ఓకే. సో అలా పీస్ కట్ చేసేసి దీన్ని ఆ నోటి మధ్యలో మనం పెట్టేసేస్తాం. దీన్ని కొంచెం ఇలా పైకి ప్రెస్ చేసేసి ఆ మధ్యలో పెట్టేస్తే అది అలా మధ్యలో నిలబడిపోతుంది. ఓకే. సో హ్యాపీగా ఇలా బేబీ క్రొకడైల్ తయారు చేసేసుకోవచ్చు.